అసెంబ్లీ ముట్టడికి యత్నించారు బీఆర్ఎస్ నేతలు. విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సంస్థల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. అయితే ముట్టడికి వచ్చిన నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విద్యారంగంతో పాటుగా పూర్తి స్థాయిలో పథకాలను వెంటనే అమలు చేయాలని, లేకపోతే సీఎంతో పాటు మంత్రుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు బీఆర్ఎస్వి నేతలు. ఇక వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలంటూ అటు బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీని ముట్టడించడం జరిగింది. ఈ తరుణంలోనే అక్కడ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం, పోలీసులు వెంటనే వారిని లారీలలో ఎక్కించి అరెస్టు చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రవితేజ. బీఆర్ఎస్ విద్యార్థి సంఘాలు అసెంబ్లీ స్టార్ట్ అవ్వక ముందే సుమారు 10-15 మంది 2 గ్రూపులుగా విడిపోయి మొదట 5 మంది, ఆ తర్వాత 8 మంది విడివిడిగా వీళ్ళు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించేటువంటి ప్రయత్నాలు జరిపారు. ఇమ్మీడియట్ గా అసెంబ్లీ ఆవరణలో ఉన్నటువంటి పోలీసులందరూ కూడా వారిని అడ్డుకొని ఈ ముందస్తుగా అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా వివిధ పోలీస్ స్టేషన్ కి డీసీఎం ద్వారా తరలించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ రాష్ట్రం ఏర్పడి 2 సంవత్సరాల దగ్గర కావస్తా ఉంది. విద్యాశాఖకు ప్రత్యేకమైనటువంటి మంత్రుల కేబినెట్ లో విద్యార్థుల విషయంలో, ఎంప్లాయ్మెంట్ విషయంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఇప్పటి వరకు నెరవేర్చకపోవడము, ఇప్పుడు పెట్టబోతున్నటువంటి బడ్జెట్ సెషన్ లో విద్యాశాఖకు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ని ఏర్పాటు చేయాలంటూ కూడా బీఆర్ఎస్ విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నం చేశాయి. ఇమీడియట్ గా పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకుని డీసీఎం లో ఎక్కించి స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. కాసేపు మాజీ సీఎం కేసీఆర్ లోపలికి వెళ్లిన కొద్ది నిమిషాల్లోనే ఈ బీఆర్ఎస్ నాయకులంతా కూడా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నం చేశారు. మెడలో కండువలు వేసుకొని వాటి ద్వారా లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నం చేయడంతో అసెంబ్లీ ఎంట్రన్స్ పబ్లిక్ గార్డెన్ వద్ద ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా వారి అందరినీ అడ్డుకొని ఎక్కడికక్కడ వారి చెదరగొట్టి వాళ్ళు నినాదాలు చేయకుండా వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ప్లకార్డ్స్ అన్ని కూడా లాక్కొని మీడియాతో మాట్లాడనివ్వకుండా వారందరినీ కూడా డీసీఎం ఎక్కించి స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ఇంకా బీఆర్ఎస్ నాయకులు ఇంకొంతమంది ముట్టడికి యత్నం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. 4 వైపుల నుంచి పోలీసులు 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి అనుమతి పాసులు ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే లోపలికి అనుమతించి మిగతా వారు ఎవరిని కూడా ఆందోళనకారులని, నిరసనకారులని ఎవరిని లోపలికి అనుమతించకుండా మాత్రం ఎక్కడికక్కడ వారందరినీ కూడా కట్టడి చేసి అరెస్టుల పర్వం కొనసాగుతా ఉంది. ఈ సుదీర్ఘంగా జరగబోయేటువంటి అసెంబ్లీ ముట్టడికి ఎవరు నిరసనలకు ప్లాన్ చేసినా, ఎవరు ముట్టడిలకు ప్లాన్ చేసినా తప్పనిసరిగా వారిపైన 144 సెక్షన్ అమల్లో ఉన్న తర్వాత వీరి అందరిపైన కఠిన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అరెస్ట్ చేసినటువంటి వారందరినీ కూడా గోషమ్మాల్ గ్రౌండ్స్ కి తరలించినట్టుగా తెలుస్తోంది. సునీత, రవితేజ, మరోపక్క చూస్తే కూడా అటు బీఆర్ఎస్ నేతలు అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తుంది. ఒకవేళ వివిధ పథకాలు కూడా అమలు చేయకపోతే అటు సీఎంతో పాటుగా మంత్రుల ఇళ్లను కూడా ముట్టిస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? విద్యాశాఖకు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ఏర్పాటు చేయకపోయినా, ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత విద్యాశాఖకు ప్రత్యేకమైనటువంటి మంత్రి లేకపోయినా, గతంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోయినా, ఇక ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు ఎక్కడైతే పర్యటన చేపడతారో వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటాము, వాళ్ళని తిరగనివ్వము. బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ కలిసి ఎక్కడ ఈ మంత్రులు పర్యటన చేపట్టినా వాళ్ళందరినీ కూడా అడ్డుకొని వాళ్ళ కార్యక్రమాలని నిలుపు చేస్తామంటూ మాత్రం వీళ్ళు ఒక డిమాండ్ ని వ్యక్తం చేస్తూ మీడియా ముందు ఆ నినాదాలు చేస్తుంటే తరుణంలోనే పోలీసులు వీరందరినీ కూడా అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించడం జరిగింది. గతంలో కూడా ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా ఈ రకంగానే ప్రభుత్వం చేపడుతున్నటువంటి కొన్ని తప్పిదాలు, ప్రభుత్వం అమలు చేయాల్సినటువంటి పథకాల విషయంలో సరిగ్గా అమలు చేయకపోవడంపై మాత్రం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ గతంలో కూడా అనేక విద్యార్థి సంఘాలు, యువజన నాయకులు, బీఆర్ఎస్ సంఘాలు అసెంబ్లీని ముట్టడించాయి. ఈ రోజు కూడా బడ్జెట్ సమావేశం మరి కాసేపట్లో గవర్నర్ ప్రసంగం కాబోతా ఉంది. సీఎం కేసీఆర్ వచ్చినటువంటి వెంటనే బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకొని అసెంబ్లీ లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అడ్డుకొని వారి చేతిలో ఉన్నటువంటి ప్లకార్డ్స్ అన్ని కూడా లాక్కొని వారు డిమాండ్ చేస్తా ఉండగా వాళ్ళందరినీ కూడా బలవంతంగా డీసీఎం లెక్కించి అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి గోషమాల్ గ్రౌండ్స్ కి తరలించినట్టుగా తెలుస్తోంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.